ఓకే, ఈ వీడియోలో ప్రత్యయాల్లో భాగంగా మనము కారక ప్రత్యయాల గురించి అదేవిధంగా కాలబోధక ప్రత్యయాల గురించి తెలుసుకుంటాము. అంటే ఇంతకుముందు వీడియోలలో మనము 5 రకాల ప్రత్యయాల గురించి తెలుసుకున్నాము. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. అసలు మామూలుగా ప్రత్యయాలు అని అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ప్రథమా విభక్తి ప్రత్యయాలు చెప్పి అయిపోయిందని అనిపిస్తారు. కానీ అవి కాదండి ప్రత్యయాలు అంటే. ముఖ్యంగా ప్రత్యయాలు అంటే కృత్ ప్రత్యయాలు, తద్దిత ప్రత్యయాలు ఇవి నేర్చుకున్నటువంటి వాళ్ళైతే చాలా 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 అంటే పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఇందులో నుంచి బిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఏ విధంగా బిట్స్ వస్తాయో ఈ ప్రత్యయాల నుంచి కూడా నేను చెప్తానండి, గమనించాలి మిత్రులారా. ఓకే, మనం ఇప్పుడు ఈ వీడియోలో కారక ప్రత్యయాల గురించి, కాలబోధక ప్రత్యయాల గురించి తెలుసుకుంటాం. చాలా 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 ఇంపార్టెంట్ అండి కారక ప్రత్యయాలు. తప్పనిసరిగా డిఎస్సిలో కానివ్వండి, గురుకులలో కానివ్వండి, తప్పనిసరిగా ఈ కారక ప్రత్యయాలకు వెళ్ళి బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి కారక ప్రత్యయాలు ఇది 6వది ప్రత్యయాలు. అసలు కారకము అని అంటే ఏంది? కారకం అంటే ఏంది కాదండి, విభక్తి అనే అర్థం. అసలు కారకము అంటే నిర్వచనం ఏంది అని అంటే, కారకము అని అంటే క్రియతో పొందిక కలదే కారకము. అంటే క్రియతో పొందిక గలది, క్రియతో పాటు పొందిక గలది. అంటే ఈ కారకానికి క్రియకు మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది, అంటే ఒక బంధం ఉంటుంది, ఒక సంబంధం ఉంటుంది. అదే పొందిక అంటే రెండింటి మధ్యలో బంధం. అంటే కారకానికి క్రియతోటి పొందిక ఉంటుంది. ఈ కారక ప్రత్యయాలు అన్నీ క్రియతో రిలేషన్షిప్ ఉన్నటువంటి ప్రత్యయాలే. మళ్ళీ ఈ కారక అదే క్రియా అన్వయము, క్రియా జనకత్వము అని అంటారు కారకాన్ని. క్రియను అన్వయింపజేస్తుంది, క్రియను అంటే జనింపజేస్తుంది, అదే కారకము. క్రియా అన్వయము, క్రియా జనకత్వము కారకము అని అంటుంటారు. మరి ఈ కారక ప్రత్యయాలు మళ్ళీ ఎన్ని రకాలయ్యా అని అంటే 6 రకాలు. ఏంటివి ఆ 6 రకాలను చూసినట్లయితే, ఒకటి కర్తృకారకము, కర్తు కారకము. 2 కర్మకారకము, కర్మకారకము. 3 కరణకారకము, కరణకారకము. 4 సంప్రదానకారకము. 5 అపదానకారకము. 6 అధికరణ కారకము, అధికరణ కారకం. ఓకే, ఈ 6 కారకాల గురించి తెలుసుకుంటే మనకు ఈ కారక ప్రత్యయాలు అనేటువంటి టాపిక్ పూర్తయిపోతుంది. ఇంతకుముందు ఈ ప్రీవియస్ ఎగ్జామ్లలో ఈ సంప్రదాన కారకం మీద బిట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ కారక ప్రత్యయాల్లో సాధారణ విభక్తులలో ఉన్నటువంటి ప్రత్యయాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. మరి కర్తృకారకం అనేటువంటిది ఏ విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అని అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రథమ కర్తృకారకం అనేటువంటిది ఏ విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది? ప్రథమ. రైట్. కర్మకారకం ఏ విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుందని అంటే ద్వితీయ. కరణకారకం ఏ విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది? తృతీయ. సంప్రదాన కారకము ఏ విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది? చతుర్థి. అపదాన కారకం ఏ విభక్తి ప్రత్యయాలతో సంబంధం కలిగి ఉంటుంది? పంచమి. అధికరణ కారకం ఏ విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అని అంటే, సార్ ప్రథమ అయిపోయింది, ద్వితీయ అయిపోయింది, తృతీయ అయిపోయింది, చతుర్థి అయిపోయింది, పంచమి అయిపోయింది, నెక్స్ట్ షష్ఠ కాదు, సప్తమి. షష్ఠితో సంబంధాన్ని కలిగి ఉండదు ఈ అధికరణ కారకము. ఇది సప్తమి విభక్తి ప్రత్యయాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. మరి ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏంటివి? డుమువులు. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఏంటివి? నిన్, నున్, లన్, కూర్చి గురించి. తృతీయ విభక్తి ప్రత్యయాలు చేతన్, చేన్, తోడన్, తోన్. చతుర్థి విభక్తి ప్రత్యయాలు కొరకున్, కై. పంచమి విభక్తి ప్రత్యయాలు వల్లన్, కంటెన్, పట్టి, నుండి. సప్తమి అందు, నన్. షష్ఠి లేదు ఇక్కడ. అంటే ఈ విభక్తి ప్రత్యయాలతోటి కర్తృకారకము సంబంధాన్ని కలిగి ఉంటుంది.
ద్వితీయ విభక్తి ప్రత్యయాలతోటి కర్మకారకం సంబంధాన్ని కలిగి ఉంటుంది. తృతీయ విభక్తి ప్రత్యయాలతోటి కరణకారకం సంబంధాన్ని కలిగి ఉంటుంది. మరి ప్రథమా విభక్తి ప్రత్యయాలు అంటే డూ మూవులలో డూతోటైనా మూతోటైనా ఊతోటైనా లూతోటైనా సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. ద్వితీయలో నీతో కానీ నూతో కానీ లంతో కానీ కుర్చీ కానీ గురించి కానీ ఈ ప్రత్యయాల్లో దేనితోడైనా సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ చేత తోడతోడి సంబంధాన్ని కలిగి ఉండొచ్చు కరణకారకం. సంప్రదానంలో కొరకు కై అనేటువంటి ప్రత్యయాలతో సంబంధం. అవధాన కారకంలో వలనన్ కంటే పట్టి నుండి ఈ ప్రత్యయాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ మాత్రము సప్తమిలో అందు అనేటువంటి ప్రత్యయంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ క్రియతో అన్వయము క్రియతో జనకత్వము అని అంటున్నాం కదా. క్రియతో అన్వయింపజేసేది కారకము, క్రియను జనింపజేసేది కారకం అని అంటున్నాము. మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. అసలు కర్తృ అంటే ఏంది, కర్మ అంటే ఏంది, కరణ అంటే ఏంది, సంప్రదానం అంటే ఏంది, అపదానం అంటే ఏంది, అధికరణం అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. మొదలు కర్తృకారకం. రైట్, కర్తృకారకము. కర్తృకారకము అని అంటే కర్త అంటే ఎవరు? భర్తన. కర్త అంటే పనిని చేసేవాడు కర్త. ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తున్నాను, నేను కర్తని. మీరు వింటున్నారు, మీరు శ్రోతలు. ఎవడైతే పని చేస్తాడో వాడు కర్త. దేన్నైతే చేస్తాడో పని అది కర్మ. ఆ పని చేసేటువంటి పదం ఏంటిదని అంటే క్రియ. ఇప్పుడు ఒక వాక్యము తీసుకున్నాము, గోపాలుడు పాఠము చదివేను అనేటువంటి వాక్యములో కర్తేది, కర్మేది, క్రియ ఏంటిది అని అంటే ఇక్కడ పని చేసిన వాడు ఎవడు? గోపాలుడు. ఈ గోపాలుడు అనేటువంటి వాడు కర్త. గోపాలుడు అనేటువంటి వాడు కర్త. ఏం చదివిండు ఈయన? పాఠము చదివిండు. ఇది కర్మ. అసలు ఏం చేసిండు? పని ఏంటిది? ఇది క్రియ. పనిని తెలిపేటువంటి పదమే క్రియ. ఆ పనిని చేసిన వాడు కర్త. ఏం పని చేసిండు? అది కర్మ. అదే కర్మ. కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. ఇప్పుడు కర్తృకారకము అని ఏంటో చూద్దాం. క్రియాపదము కర్తను లేదా కర్మను చెబుతుంది. క్రియాపదము ఇక్కడ క్రియాపదం ఏంది? గోపాలుడు పాఠము చదివెను అనేటువంటి వాక్యములో క్రియాపదము చదివెను. చదివాను అన్నప్పుడు ఎవరు చదివిర్రు? గోపాలుడు చదివిండు. ఈ గోపాలుడు అనేటువంటి దాంట్లో ఏ విభక్తి ప్రత్యయం ఉన్నది? డో. అంటే కర్తృకారకము ప్రథమా విభక్తి అని ఇంతకుముందు చెప్పాను. ఏం చదివిండు? పాఠము. పాఠములో ఏముంది? మూ ఉంది. మూ ఏ విభక్తి ప్రత్యయము? ప్రథమా విభక్తి ప్రత్యయము. కాబట్టి మరి ఇక్కడ క్రియాపదము కర్తను తెలియజేసింది, అదేవిధంగా కర్మను తెలియజేస్తుంది. అంటే చదివాను అన్నప్పుడు చదివాను అనేటువంటి క్రియను తీసుకున్నట్లయితే ఎవరు చదివిర్రు అన్నప్పుడు గోపాలుడు చదివిండు అనేటువంటిది వస్తుంది. ఏం చదివిండు అని అంటే పాఠము చదివిండు అనేటువంటిది వస్తుంది. పాఠములో ము అనేటువంటి విభక్తి ప్రత్యయం వచ్చింది, గోపాలుల్లో డు అనేటువంటి విభక్తి ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రథమా విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి రావడము జరిగింది. అంటే చూపెడితే కర్త చూపెట్టవచ్చు, కర్మ చూపెట్టవచ్చు, లేకపోతే ఒకటన చూపెట్టవచ్చు. అంటే కర్త చూపెట్టవచ్చు, కర్మ చూపెట్టవచ్చు, లేకపోతే కర్మన్న చూపెట్టవచ్చు, కర్తన్న చూపెట్టవచ్చు. ఇక్కడ చూద్దాం. గోపాలునిచే పాఠము చదవబడెను అన్నాము. గోపాలునిచే పాఠము చదవబడెను అన్నప్పుడు ఇక్కడ కర్త గోపాలుడు, కర్మ పాఠము చదవబడెను అంటే క్రియ. ఏం చదవబడింది అంటే పాఠము చదవబడింది. పాఠంలో ఏముంది? మూ ఉంది. మూ ఏ విభక్తి ప్రత్యయము? ప్రథమా విభక్తి ప్రత్యయము. ప్రథమా విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి కారకం ఏంటిది? కర్తృకారకం. కాబట్టి ఇది కర్తృకారకానికి ఉదాహరణగా మనము చెప్పొచ్చు. రామునిచే రావణుడు సంహరింపబడెను అని అన్నాము. సంహరింపబడెను అన్నప్పుడు ఎవరు సంహరింపబడెను అని అంటే రావణుడు.
ఎవరు సంహరించాడు? రాముడు. ఇప్పుడు ఎవరు సంహరింపబడను అన్నప్పుడు ఇక్కడ కర్మని తెలియజేస్తుంది. ఈ కర్మలో ఏముంది? డు ఏ విభక్తి ప్రత్యయము? ప్రథమా విభక్తి ప్రత్యయము. ప్రథమా విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి కారకం ఏంటిది? కర్తృకారకము. ఎట్లా బిట్టుబడుతుంది అంటే, గోపాలుడు పాఠము చదివేను అనే వాక్యములో ఉన్నటువంటి కారకాన్ని గుర్తించండి అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. 1 కర్తృకారకము, 2 కర్మకారకము, 3 కరణకారకము, 4 సంప్రదాన కారకం అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ఆప్షన్స్లో మనం ఒకటి గుర్తించాలి. ఉదాహరణ ఇచ్చి అందులో ఉన్నటువంటి కారకాన్ని గుర్తించమని అడుగుతాడు. ఓకే, ఇది గోపాలుడు పాఠము చదివేను. ఏం లేదు, ఈ క్రియాపదం అనేటువంటిది కర్తను తెలియజేస్తుంది, అదేవిధంగా కర్మను తెలియజేస్తుంది. కర్తృకారకంలో ఏ విభక్తి ప్రత్యయాలు ఉంటాయంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి ఉంటాయి. ఇది కర్తృకారకానికి సంబంధించి. తర్వాత ఉన్నటువంటిది కర్మకారకం. ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి తెలియజేస్తుంది, ద్వితీయ విభక్తి ప్రత్యయాలను సూచిస్తుంది. ఏంటివి? నిన్ను, అదే నీ, నున్ను, లా, కూర్చి, అదేవిధంగా గురించి. క్రియాఫలమునకు ఆశ్రితమైనదే కర్మ, ఇది కర్మకారకం. క్రియాఫలమునకు ఆశ్రితమైనదే ఏమేంటిదంటే కర్మ. అంటే క్రియ అంటే క్రియ ఫలము, క్రియకు రిజల్ట్ ఏంటిది అని అంటే కర్మ. ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే సీత వంటను వండాను. ఏం వండింది? వంట. అంటే క్రియకు రిజల్ట్ ఏంది? వంట. వంటను అన్నప్పుడు ఇక్కడ ప్రత్యయం ఏముంది? ను ఉంది. ను ఏ విభక్తి ప్రత్యయము? ఏ విభక్తి ప్రత్యయము? ద్వితీయ విభక్తి ప్రత్యయము. ద్వితీయ విభక్తి ప్రత్యయాలతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటిది ఏంది? కర్మకారకము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రత్యయాలను బట్టి అది ఏ కారకమో చెప్పొచ్చు. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉంటేనేమో కర్తృకారకంగా చెప్పాలి, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉంటేనేమో కర్మకారకంగా చెప్పాలి, తృతీయ విభక్తి ప్రత్యయాలు ఉంటేనేమో కరణకారకంగా చెప్పాలి, చతుర్థ విభక్తి ప్రత్యయాలు ఉంటేనేమో సంప్రదాన కారకంగా చెప్పాలి, పంచమ విభక్తి ప్రత్యయాలు ఉంటేనేమో అపదాన కారకంగా చెప్పాలి, సప్తమ విభక్తి ప్రత్యయాలు ఉంటేనేమో అధికరణ కారకం అని చెప్పాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ద్వితీయ విభక్తి ప్రత్యయము ను అనేటువంటిది ఉన్నది. ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా రండి. రవి ఆటను ఆడెను. క్రియ ఏంటిది ఇక్కడ? ఆడెను. ఆడెను అనేటువంటి ఏం ఆడిండు? ఆట. అంటే ఈ ఆడెను అనేటువంటి పదానికి రిజల్ట్ ఏంటిది? ఆట. ఇక్కడ ఆటలో ఆటను అనేటువంటి దాంట్లో ఏ విభక్తి ప్రత్యయం ఉంది? ను అనేటువంటిది ఏ విభక్తి ప్రత్యయం అని అంటే ను అనేటువంటిది ద్వితీయ విభక్తి ప్రత్యయం. రాముడు సీతను చూచెను. ఎవరిని చూసిండు? సీతను చూసిండు. సీతను అనేటువంటిది ఇది కర్మ, చూచెను అనేటువంటి దానికి రిజల్ట్ ఏంటిది? సీత. అవునా? ఈ సీతను అనేటువంటి దానికి ఈ కర్మకు ఏ విభక్తి ప్రత్యయం ఉంది అని అంటే ను అనేటువంటి విభక్తి ప్రత్యయము ఉన్నది. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను. రాముడు పాఠమును చదివెను అనేటువంటి దానికి రిజల్ట్ ఏంటిది? పాఠము. దీనికి ఏముంది అని అంటే ను అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఏమవుతుంది అంటే ఇది కర్మకారకం అవుతుంది. వీటన్నిటి కర్మను సూచిస్తున్నాయి. ఈ క్రియ దేన్ని సూచిస్తుంది? కర్మనే. ఇక్కడ ఈ క్రియ దేన్ని సూచిస్తుంది? కర్మనే. ఇక్కడే ఏ సూచిస్తుంది? కర్మనే. ఇక్కడే సూచిస్తుంది? కర్మనే. ఈ కర్మకు ఏ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి? ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. కాబట్టి ఇది కర్మకారకంగా మనము చెప్పాలి. ఓకే. తర్వాత ఉన్నటువంటిది కరణకారకం. జాగ్రత్తగా వినాలి. ఈ కరణకారకంలో తృతీయ విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి ఉంటాయి. ఏంటివా తృతీయ విభక్తి ప్రత్యయాలు అని అంటే చేత, అదేవిధంగా తోడ. చేత, తోడ ఇది కరణకారకం. ఏం సార్ ఇక్కడ
మరి కరణకారకము అని అంటున్నాము, చేత తోడ అని అంటున్నాము అని చూసినట్లయితే సీత చేత వంటకము వండబడెను అని అన్నాం. దీనికి క్రియకు వండబడెను అని అన్నప్పుడు ఎవరు వండిండ్రు అంటే సీత వండింది. వండబడెను అన్నప్పుడు ఎవరు వండిర్రు అని అంటే ఇక్కడ సీత వండింది. అంటే ఎవరు చేత వండబడింది? సీత చేత వండబడింది. సీత చేత వండబడినటువంటి కర్తకు ఏ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయనంటే తృతీయ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి ఈ చేత అనేటువంటిది. ఓకే. విద్య చేత కీర్తి కలుగును. కీర్తి ఎవరికి దేనివల్ల కలుగును? విద్య వలన. అంటే విద్య చేత కీర్తి కలుగును. కాబట్టి ఇక్కడ కర్తకు చేత అనేటువంటిది ఉన్నది. ఖడ్గంబు చేత ఖండించను. ఖండించను అనేటువంటిది దేని చేత ఖండించను అన్నప్పుడు ఖడ్గంబు చేత. ఈ అధ్యాపకుడు విద్యార్థులతోట వచ్చాను. ఎవరితోడ వచ్చిండు అంటే విద్యార్థులతోడ వచ్చిండు. కాబట్టి ఇక్కడ 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 తోడ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ రామకృష్ణులు సాందీపని తోడ వేదంబులు చదివిరి. సాందీపని తోడ వేదంబులు చదివిరి. సాందీపని అంటే ఎవరో కాదండి, రామకృష్ణులు అంటే ఎవరు? బలరాములు, కృష్ణులు. ఈ బలరాముడు శ్రీకృష్ణుల యొక్క గురువు సాందీపుడు. ఈ సాందీపని తోట వేదంబులు చదివిరి. వేదంబులు ఎవరితోడ చదివిరు అని అంటే సాందీపని తోడ. అంటే ఇక్కడ కూడా తోడ అనేటువంటిది వచ్చింది. అంటే క్రియ అన్నప్పుడు ఆ క్రియ ఎవరి వల్ల జరిగింది అని చూసినట్లయితే ఇక్కడ కర్తను తెలియజేస్తుంది. కర్తకు ఏ విభక్తి ప్రత్యయాలు ఉంటాయంటే తృతీయ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. ఆ తృతీయ విభక్తి ప్రత్యయాలు ఉన్నటువంటి దాన్ని ఏ కారకం అని అంటామనంటే కరణకారకం అంటాం. ఓకే. తర్వాత కరణకారకం తర్వాత ఉన్నటువంటిది సంప్రదాన కారకం. అసలు సంప్రదానము అంటే ఏంటి అడిగాడు, డైరెక్ట్ బిట్ అడిగిండు ఒకసారి. సంప్రదానము అనగా త్యాగము ఉద్దేశ్యం. ఏం త్యాగం అంటే జనక మహారాజు రామునికి సీతను ఇచ్చాడు. అంటే సీతను త్యాగం చేసిండు. ఎవరు తీసుకున్నారు? రాముడు. అంటే ఎవరి కొరకు దానం ఇవ్వబడునో ఆ దానము తీసుకున్నటువంటి వ్యక్తిని ఏమంటామనంటే సంప్రదానం అని అంటాం. ఇప్పుడు జనకుడు రాముని కొరకు కన్యను ఇచ్చను అనేటువంటి ఉదాహరణలో ఎవరికి ఇచ్చిర్రు? జనక మహారాజు, సీత యొక్క తండ్రి. ఈ జనక మహారాజు రామునికి కన్యనిచ్చిండు. అంటే ఇక్కడ దానం తీసుకున్నది ఎవరు? కన్యాదానం చేసింది ఎవరు? కన్యాదానం చేసింది ఏమో జనకుడు, కన్యాదానం స్వీకరించింది ఎవరు? రాముడు. ఎవరైతే దానం తీసుకున్నారో వాళ్ళే సంప్రదానం అనబడును. ఎట్లా ఆడుతాడు బిట్టు అని అంటే జనకుడు రాముని కొరకు కన్యను ఇచ్చను అనే వాక్యంలో సంప్రదానాన్ని గుర్తించండి. ఇది బిట్టు. జనకుడు రాముని కొరకు కన్యను ఇచ్చను అనేటువంటి వాక్యములో సంప్రదానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 జనకుడు, ఆప్షన్ 2 రాముడు, ఆప్షన్ 3 కన్య, ఆప్షన్ 4 కొరకు అని అన్నప్పుడు ఎవరు దానం తీసుకున్నారు? ఇక్కడ రాముడు దానం తీసుకున్నాడు. ఎవరైతే దానం తీసుకున్నారో వాళ్ళే సంప్రదానము. వాళ్ళ పక్కకే ఏ విభక్తి ప్రత్యయం ఉంటుందని అంటే చతుర్థి విభక్తి ప్రత్యయం ఉంటుంది. కొరకు కానీ కయ్య కానీ ఉంటుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థుల కొరకు పుస్తకాలు ఇచ్చెను. మరి ఇప్పుడు ఉపాధ్యాయుడు ఎవరికి త్యాగం చేసిండు? పుస్తకాలను విద్యార్థులకు త్యాగం చేసిండు. ఎవరు తీసుకున్నారు? ఆ త్యాగాన్ని ఎవరు తీసుకున్నారు? విద్యార్థులు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో సంప్రదానం ఎవరనంటే విద్యార్థులు. కొన్ని సందర్భాలలో సంప్రదానం లేకున్నా కానీ చతుర్థి విభక్తి ప్రత్యయం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కొరకు ప్రయత్నింపవలేను. ఇక్కడ ఏమైనా దానం ఉందా? ఏదైనా సంప్రదానం ఉందా? ఇక్కడ ఏం లేదుగా.
ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడగుట కొరకు ప్రయత్నింపవలను అని అన్నాము. మరి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడగుట కొరకు ప్రయత్నింపవలను అని అన్నప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులగుట కొరకు ఇక్కడ ఎవరు దానం చేసిరు, ఎవరు తీసుకుండు, ఎవరు దానం చేయలే, ఎవరు తీసుకోలేదు. కానీ చతుర్థి విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి మరి ఇక్కడ అంటే కొన్ని సందర్భాల్లో సంప్రదానం లేకుండాను చతుర్థి విభక్తి ప్రత్యయం అనేటువంటిది వస్తుంది. ఓకేనా? కొన్ని సందర్భాల్లో లేకున్నా కానీ శ్రీకృష్ణుడు అర్జునుని కొరకు సుభద్రను ఇచ్చెను. ఇది వాక్యం. శ్రీకృష్ణుడు అర్జునుని కొరకు సుభద్రను ఇచ్చెను. ఇక్కడ ఈ వాక్యంలో సంప్రదానం ఎవరు? అర్జునుడు. ఎందుకు నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చినానంటే మీరు అంత లోపల ఆలోచన చేసుకోవాలి. ఆన్లైన్ అయినా కానీ ప్రత్యక్షంగా క్లాసు వింటున్నటువంటి అనుభూతి అనేటువంటిది రావాలి. అది ఉపాధ్యాయుని యొక్క లక్షణం. అది నేను ఇక్కడ ఆన్లైన్లో క్లాస్ వింటున్నాను, మొబైల్లో పాఠం వింటున్నాను అనేటువంటి మనకు డౌట్ అనేటువంటిది రావద్దు. ప్రత్యక్షంగా గురువుగారు ముందల ఉండి గురువుగారు ముందల కూర్చొని నేను పాఠం వింటున్నా అనేటువంటి అనుభూతి రావాలి. ఆ అనుభూతితోటి పాఠం వినాలి. విన్నప్పుడే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలరు. గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ నువ్వక్కడ, నేనిక్కడ ఉండి పాఠం చెప్తున్నా, నువ్వేమో నీ ఇంట్లో ఉండి నీ బెడ్రూమ్లో కూర్చొని పాఠం వింటున్నావు. అయినా కానీ నీకు ఇంత దూరం వచ్చి అదే హైదరాబాద్ నగరానికి వచ్చి కోచింగు తీసుకునేంతకంటే ఎక్కువనే మీకు అనుభూతి కలిగే విధంగా ఇక్కడ పాఠం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా గమనించాలి. ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడగుట కొరకు అనేటువంటి దానిలో ఇక్కడ సంప్రదానం లేకున్నా కానీ మనకు ఇక్కడ కొరకు అనేటువంటి ప్రత్యయము వచ్చింది. ఓకే? సంప్రదానం అంటే ఏం లేదు, త్యాగం యొక్క ఉద్దేశ్యం. ఒక్కోసారి డైరెక్ట్ కూడా బిట్ అడుగుతున్నాడు. సంప్రదానము అనగా త్యాగము యొక్క ఉద్దేశ్యము. దేని కొరకు త్యాగం చేసిండు, ఎవరికి త్యాగం చేసిండు, ఎవరు దానం తీసుకునేటోడు సంప్రదానం అంటారా, ధ్యానం ఇచ్చేటోడు సంప్రదానమా అంటే తీసుకునేటోడే సంప్రదానం. ఇప్పుడు నేను విద్యను బోధిస్తున్నాను, మీరు తీసుకుంటున్నారు. మరి మీరు సంప్రదానం అవుతారా, నేను సంప్రదానం అవుతానా? మీరే సంప్రదానము. ఉపాధ్యాయుడు విద్యార్థుల కొరకు ఉత్తమమైనటువంటి బోధన చేస్తున్నాడు అంటే మీరు విద్యార్థులు అనేటువంటి వాళ్ళు సంప్రదానం అవుతారు. దాన్ని మీరు గమనించాలి మిత్రులారా. ఓకే? ఇది సంప్రదాన కారకము. తర్వాత అపదాన కారకం. అపదానం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపదానము? అపదానం అంటే ఏం లేదండి, జుగుప్స. అంటే ఇట్లా జుగుప్స కల్పించడం అన్నమాట. ఇది చూడగానే ఇట్లా ఒక కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వాడిని ఇట్లా చూస్తాం చూడండి, ఒక గుప్సా వాతావరణం. నెక్స్ట్ భయం, అక్కడ పాముంది, అడుపోకరా అన్నట్టు భయం కలిగిస్తాము. నెక్స్ట్ ఎడబాటు. ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఎడబాటు, భార్యాభర్తల మధ్య ఎడబాటు, అంటే రాజ్యానికి రాజుకు మధ్యలో కూడా ఎడబాటు. రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు రాజు, అప్పుడు ఈ రాజ్యానికి రాజుకు మధ్యలో కూడా ఎడబాటు అనేటువంటిది ఉంటుంది. ఎడబాటు. ప్రియుడికి మధ్యలో ఎడబాటు, ప్రియురాలికి మధ్యలో ఎడబాటు. ఓకే? ఈ ఏవగించుకోవడం, అసహించుకోవడం అన్నమాట. ఏవగింపుకోవడం. ఓకే, ఇవి ఉంటే దానిని ఏమంటామంటే అపధార కారకం అంటాము. జుగుప్స, భయము, ఎడబాటు, ఏవగింపు వేటి వలన కలుగునో దానిని అపదానము అని అంటాము. జుగుప్స, భయము, ఎడబాటు, ఏవగింపు వేటి వలన అయితే కలుగునో దానిని అపదానము అని అంటాము. ఉదాహరణ, మైత్రుండు అనేటువంటి వ్యక్తి రాజ్యంబు వలన భ్రష్టుడయిండు. అంటే ఈ మైత్రునికి రాజ్యానికి మధ్యలో ఎడబాటు వచ్చింది.
రాజ్యంబు వలన, వలన అనేటువంటి దేని వలన భ్రష్టుడయిండు వాడు? దేని వలన భ్రష్టుడయిండు? రాజ్యము వలన భ్రష్టుడైపోయిండు. రాజ్యము వలన భ్రష్టుడైపోయిండు. అర్థమవుతుందా? నెక్స్ట్, చోరును వలన భయపడను. ఇక్కడ చోరును ఎవరి వలన భయపడను? చోరును వలన. ఇక్కడ జరిగినటువంటి అపదానం ఏంటిది? భయం. పైన కలిగినటువంటి అపదానం ఏంటిది? ఎడబాటు. పాపంబు వలన, పాపంబు వలన ఏవగించు. నువ్వు పాపం చేసినావు. అప్పుడు కొంతమంది చూస్తే నువ్వు పాపం చేసినవు అని ఏవగించుకుంటారు, తిరస్కరిస్తుంటారు, అసహించుకుంటారు. అటువంటి దానిని ఏవగింపు అని అంటాము. ఎడబాటు జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తే దాన్ని ఏమంటామనంటే అపదానం అని అంటాము. అపదానం అనేటువంటిది వచ్చినప్పుడు, అపదానం అనేటువంటి కారకం వచ్చినప్పుడు పంచమీ విభక్తి ప్రత్యయాలు అనేటువంటివి కనపడతాయి. అవి వలన. ఎట్లా బిట్టెట్లా అడుగుతాడు? చోరును వలన భయపడెను అనే వాక్యములో ఉన్నటువంటి కారకాన్ని గుర్తించండి. వలన కనపడ్డది కాబట్టి కళ్ళు మూసుకొని, వలన కనపడ్డది కాబట్టి కళ్ళు మూసుకొని అపదాన కారకం అని పెట్టేయాలి అంతే. కొరకు కనపడ్డది అని అంటే కళ్ళు మూసుకొని సంప్రదాన కారకం అని పెట్టాలి. చేత కనపడ్డది అని అంటే కరణకారకము. క్లియర్? నెక్స్ట్, ద్వితీయ విభక్తి ప్రత్యయాలు కనపడ్డాయి అని అంటే కర్మకారకము. కర్మలో కర్తలు ప్రథమా విభక్తి ప్రత్యయాలు కనపడ్డాయి అనుకోండి, అది కర్తృకారకము. ఓకే, ఇంత సింపుల్ ఉన్నాయంటే చూడండి. మనకు చూసేటప్పుడు కర్తృకారకం ఎట్లనో ఏమో, ఇది వస్తుందో రాదో, అర్థమవుతుందో కాదో అనేటువంటి భయం కలుగుతుంది. పాఠం అంతా విన్న తర్వాత ఎంత బిజీ సార్ ఇవి అని అనిపిస్తుంది. అంటే పాఠం వినడానికి ముందు, పాఠం విన్న తర్వాత తేడా అనేటువంటిది మీరు గమనిస్తారు. ఎన్ని లక్షలు పెట్టినా ఇలాంటి సబ్జెక్ట్ మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా ఇలాంటి సబ్జెక్ట్ రాదండి. అసలు నేర్చుకోలేరు. మీరు పీజీలో కూడా ఇలాంటివి మీరు నేర్చుకోలేరు. నేను పీజీ చేసిన సార్, నేను గోల్డ్ మెడలిస్ట్ సార్, నాకు నెట్ వచ్చింది సార్, నాకు సెట్ వచ్చింది సార్, నేను పిహెచ్డీ చేసిన, ఏది చేసినా ఇదంతా రాదండి. పిహెచ్డీలు ఇవన్నీ ఉండవు, పీజీలో ఇవన్నీ ఉండవు. మనకు పీజీల కంటే డెప్త్ సబ్జెక్ట్ అనేటువంటిది మనకు ఈ గురుకుల డిఎస్సిలో ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ప్రశ్నలు కూడా మామూలుగా ఉండవు, డైరెక్ట్ ప్రశ్నలు అనేటువంటివి ఉండవు, మొత్తం అప్లికేషన్ బిట్స్ అనేటువంటివి ఉంటాయి. సబ్జెక్ట్ మీద మనకు మంచి అండర్స్టాండింగ్, అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనము బిట్స్ని చేయగలుగుతాము, లేకపోతే చేయలేము. ఓకేనా? రైట్. ఇది అపదాన కారకం. తర్వాత ఉన్నటువంటిది ఆరోది అధికరణ కారకము. అధికరణము అంటే ఏంటి? అధికరణము అంటే ఆధారం. డిపెండ్, ఇండిపెండెంట్ అని అంటాం. ఇండిపెండెంట్ అంటేనేమో స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడమే ఇండిపెండెంట్. డిపెండ్ అంటేనేమో ఆధారపడము. ఎవరి మీద ఆధారపడతాం చూద్దాం. ఈ అధికరణం అంటే ఆధారము. ఈ ఆధారము అనేటువంటి దానికి మరి ప్రత్యయం ఏంటిదని అంటే అందు అనేటువంటి ప్రత్యయము. ఇది సప్తమీ విభక్తి ప్రత్యయము. అందన్, నన్. మళ్ళీ ఈ అధికరణ కారకము 3 రకాలు. 1 ఔపశ్లేషికము, 2 వైషయికము, 3 అభివ్యాపకము. 1 ఔపశ్లేషికము, 2 వైషయికము, 3 అభివ్యాపకము. రైట్. ఔపశ్లేషికం అంటే ఏం లేదండి, సమీప సంబంధం కలిగినటువంటి దానిని ఔపశ్లేషికం అంటాము. విషయ సంబంధమైనటువంటి దాన్ని వైషయికం అని అంటాము. అంతటా వ్యాపించి ఉండడాన్ని ఏమంటామనంటే అభివ్యాపకము. అంతటా వ్యాపించడము సర్వంతర్యామి అని అంటాం, చూసినావా? సర్వంతర్యామి, అంతటా వ్యాపించడం. ఓకే, మరి సమీప సంబంధం అని అంటున్నాం కదా, ఏంది ఉదాహరణ? మరి ఇక్కడ ఈ సమీప సంబంధానికైనా కానీ, వైషయికానికైనా కానీ, అభివ్యాపకానికి ఉదాహరణలు తీసుకున్నా కానీ ఆ ఉదాహరణలలో తప్పనిసరిగా సప్తమీ విభక్తి ప్రత్యయం అనేటువంటి అందు అనేటువంటిది ఉంటుంది. తప్పనిసరిగా ఉంటుంది అందు అనేటువంటిది.
ఇప్పుడు సమీప సంబంధం ఉదాహరణ తీసుకున్నట్లయితే ఘటమందు జలం ఉన్నది. ఘటం అంటే ఏంది? ఒక గోళం. జలం అంటే ఏంది? నీళ్ళు. మరి ఎవరికి జలానికి ఎవరితో సంబంధం ఉంటుంది? గోళాలతోటి, బిందెలతోటి, పాత్రలతోటి, వాటితోటి సంబంధం ఉంటుంది. మరి ఈ ఘటానికి జలానికి సమీపమైనటువంటి సంబంధం, దగ్గరి సంబంధం ఉంటుంది. లోటకు తోటకు ఉన్నటువంటి సంబంధం అన్నమాట. లోట తెలుసుగా, లోట తోట. లోట తీసుకొని వెళ్ళిపోతాం, తోటకే పోతాం. మరి లోటకు తోటకు సంబంధం ఉన్నట్లే ఇక్కడ ఘటానికి జలానికి కూడా సంబంధం ఉంది. సమీప సంబంధం, దగ్గర సంబంధం. తరగతి యందు విద్యార్థులు ఉన్నారు. తరగతి అంటేనే విద్యార్థులు లేకపోతే తరగతి ఉంటుందా? కానీ ఇక్కడ విద్యార్థులు లేకున్నా కానీ నేను పాఠం చెప్తున్నా. దట్ ఈస్ ద ఆన్లైన్ క్లాస్. అంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, అంతే. తరగతి అంటేనే విద్యార్థులు. మరి వీళ్ళిద్దరికి మధ్యలో సమీప సంబంధం. తరగతి యందు విద్యార్థులు ఉన్నారు. నెక్స్ట్, భర్త యందు సగము భార్య. నిజంగానే అంటారా? భర్త అంటే భరించేవాడే అంటారు. ఎవరిని భరిస్తాడు? అందరిని భరించాడు. ఒక భార్యను ఒక్కదాన్నే భరిస్తాడు. అంటే భర్త యందు సగము భార్య అని అంటున్నాడు. మరి ఇక్కడ ఈ భర్తకు భార్యకు సమీప సంబంధము. మళ్ళీ ఇక్కడ అందు అనేటువంటిది వచ్చింది చూడండి. ఇక్కడ ఘటమందు అంటే ఒక ఆయన ఏమన్నాడంటే, సార్ ఘటం మంద అంటే ఇది అనుకునేరు కాదు, మందులో ఆ ఉంది. ఘటము అందు కానీ ఘటమందు కాదు. ఇక్కడ కూడా అందున్నది. ఘటమందు జలమున్నది. తరగతి యందు విద్యార్థులు ఉన్నారు. సమీప సంబంధం ఉండడం అన్నమాట. నెక్స్ట్, విషయ సంబంధం. ఏదైనా ఒక విషయం నందు ఇంట్రెస్ట్ ఉండడం అన్నమాట. వైషయికం అంటే నాకు బోధన యందు ఆసక్తి ఎక్కువ. నేను బోధించాలని అంటే ఎక్కడున్నా కానీ, ఎంత దూరం ఉన్నా నేను పోతా చెప్పడానికి. నాకు అంత ఇంట్రెస్ట్ అన్నమాట, ఆసక్తి. ఇప్పుడు చూడండి, రాజుకు పాటల యందు ఆసక్తి కలది. రాజుకు ఏ విషయం నందు ఆసక్తి ఎక్కువ ఉన్నది? పాటలు. రవికి ఆటల యందు ఆసక్తి. ఒక ఆయన ఆటలు బాగా ఆడతాడు, ఒక ఆయన పాటలు బాగా పాడతాడు, ఒక ఆయన ఎప్పుడు ముచ్చట్లే పెడుతుంటాడు. ఇంకా ఆయనకి ఎప్పుడు ముచ్చట్లే ఉంటాయి, ఏముండదు. ఇక ఓడు గాలిగా తిరుగుతూనే ఉంటాడు బయట. వాడికి తిరుగుట యందు ఆసక్తి. వానికి ఒకనికి ఏమో పాటల యందు, మంచిగా పాటలు పాడతాడు. అంటే ఒక విషయానికి సంబంధించి అనేటువంటిది ఉంటే అది విషయ సంబంధమైనటువంటిది. అదే వైషయికం అని అంటే ఏంది? విషయ సంబంధమే. రాజుకు పాటల యందు ఆసక్తి. రవికి క్రీడల యందు నేర్పరి. రవి దేని యందు నేర్పరి? క్రీడల యందు నేర్పరి. అంటే ఈ క్రీడ అనేటువంటి విషయమునందు నేర్పరి. అంటే ఏదైనా ఒక విషయమునందు, ఏదైనా ఒక విషయానికి సంబంధించి చెప్తే అది విషయ సంబంధమైనది. ఇందులో కూడా అందు ఉంది చూడండి, అందు. నెక్స్ట్, లాస్ట్ది అభివ్యాపకం. అభివ్యాపకము అంటే వ్యాపించడం, అంతటా వ్యాపించడం. ఇప్పుడు ఈశ్వరుడు అన్నింటి యందు కలడు. ఎక్కడ చూసినా ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడున్నాడు, ఇక్కడ కూడా ఉండు ఈశ్వరుడు, ఇక్కడ కూడా ఉండు ఈశ్వరుడు, ఇక్కడ కూడా ఉన్నాడు. అదే సర్వాంతర్యామి. ఓ పాట ఉంటుంది, ఎక్కడ చూసినా నీవే బాబా, సర్వాంతర్యామి నీవే బాబా, రంగురంగుల పువ్వుల్లోన నీవే బాబా, గలగల పారేసల ఏరుల్లో నీవే బాబా, ఎక్కడ చూసినా నీవే బాబా, సర్వంతర్యామి నీవే బాబా, పసిపాపల్లో వృద్ధుల్లోన నీ బాబా. సాయిబాబా మీద పాటలు పాడుకునేటప్పుడు ఈ పాటలు ఉంటుంది. అంటే సర్వంతర్యామి, నువ్వు ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు ఓ సాయిబాబా అని ఆ బాబా గురించి పాటలు పాడుకుంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, అభివ్యాపకం అని అంటే ఈశ్వరుడు అన్నింటి యందు కలడు. నీ యందు కలడు, నా యందు కలడు, ఎవరి యందైనా కలడు ఈశ్వరుడు అనేటువంటిది. ఎక్కడ చూసినా ఈశ్వరుని యొక్క మహిమలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, అన్నింటి యందు అందు అనేటువంటిది ఉన్నది. అదే అభివ్యాపకం. అదే అభివ్యాపకము. ఏది ఉన్నా కానీ
ఔపశ్లేషికమైన సమీప సంబంధానికైనా కానీ విషయ సంబంధానికైనా కానీ విషయ సంబంధమైన అంతటా వ్యాపించడమైనా కానీ మొత్తం మీద అందు అనేటువంటి విభక్తి ప్రత్యయం అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇది ఔపశ్లేషికము, వైషయికము, అభివ్యాపకము. ఇది అధికరణ కారకం. దీంతో మనకు కర్తృకారకం అయిపోయింది. అంటే మొత్తం విభక్తి ప్రత్యయాల్లో 6 అయిపోయినాయి. 1 సాధారణ విభక్తులు, 2 ఔపవిభక్తులు, 3 పురుష ప్రత్యయాలు, 4 కృత్ప్రత్యయాలు, 5 తదిత ప్రత్యయాలు, 6 కారక ప్రత్యయాలు. ఇంకొక్కటి మిగిలింది, అదే కాలబోధక ప్రత్యయాలు, కాలాన్ని బోధించేటువంటి ప్రత్యయాలు. ఓకే, అది కూడా చూద్దాము, జాగ్రత్తగా వినాలి. లాస్ట్ది ఇది కాలబోధక ప్రత్యయాలు. రైట్, కాలబోధక ప్రత్యయాలు అని అంటే కాలాన్ని బోధించేటువంటి ప్రత్యయాలు. మరి కాలాలు ఎన్ని రకాలు తెలుగులో? హౌ మెనీ టైప్స్ ఆఫ్ మరి కాలములు? తెలుగులో కూడా కాలములే అంటారు. ఓకే, ఇంగ్లీష్లో టెన్సెస్ అని అంటాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్సెస్? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. మరి తెలుగులో అయితే ఎన్ని రకాలు అని చూసినట్లయితే భూతకాలము, వర్తమాన కాలము, భూతకాలము, వర్తమాన కాలము, దాంతోపాటు భవిష్యత్తు కాలము, తద్ధర్మకాలం అని 4 రకాలు ఉంటాయి. ఇక్కడ మనము 3 రకాల కాలాలు మాత్రమే చూసుకునే ప్రత్యయాలు 3 రకాలుగా ఉన్నాయి. 1 భూతకాలిక ప్రత్యయాలు, భూతకాలిక ప్రత్యయాలు. నెక్స్ట్ వర్తమానకాలిక ప్రత్యయాలు, వర్తమానకాలిక ప్రత్యయాలు, భవిష్యత్ కాలిక ప్రత్యయాలు. రైట్, భూతకాలిక ప్రత్యయాలు అని అంటే ధాతువునకు ఈ అనేటువంటి ప్రత్యయం చేయడం ద్వారా భూతకాలిక ప్రత్యయాలు అంటే భూతకాలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏం లేదు, రాముడు వచ్చి అన్నం తిన్నాడు. వచ్చిలో ఏముంటుంది? ఈ అనేటువంటిది భూతకాలిక ప్రత్యయము. వర్తమాన కాలము, ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ నవ్విస్తున్నాడు. తూ రాణి పల్లీలు తింటూ నవ్వుతున్నది. అంటే పని జరుగుతుందా? అంటే ఇప్పుడు నవ్వుతుందా, తర్వాత నవ్వుతుందా? నవ్వుతున్నది అంటే ఇప్పుడు నవ్వుతున్నది. నేను పాఠం చెప్తుంటే చాలామంది నవ్వుతున్నారు ఇప్పుడు. అంటే నవ్వుతున్నారు అంటే ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా? ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా? ప్రజెంట్ అంటే వర్తమానం. అంటే వింటూ, పాఠం వింటూ. రాణి సినిమా చూచుచు పల్లీలు తింటుంది. ఎందుకో మరి పల్లీలు తినాలని బుద్ధి అయింది ఆమెకు. చు అదే చున్, టూ చున్, ఇట్లాంటివి మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా భవిష్యత్ కాలిక. తే పంటలు పండితే అంటే వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. వర్షాలు బాగా కురిస్తే పంటలు పండుతాయి. తే. నెక్స్ట్ ఇనన్, రాణి వండినను రాజు తింటాడు. రాణి వంతనే రాజు తింటాడు. ఇది భవిష్యత్ కాలం. తే, ఇనన్ అనేటువంటివి. ఓకే, ఇవన్నీ మరి భూతకాలిక ప్రత్యయాలు, వర్తమానకాలిక ప్రత్యయాలు, అదేవిధంగా భవిష్యత్ కాలిక ప్రత్యయాలు అని చెప్పుకోవచ్చు. మళ్ళీ నేను క్రియలు చెప్పేటప్పుడు మళ్ళీ అక్కడ ప్రత్యయాలు అనేటువంటివి వస్తాయి. అక్కడ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, మొత్తం మీద ఇప్పుడు మనకు ప్రత్యయాలు అనేటువంటి టాపిక్ పూర్తయిపోయింది. 1 సాధారణ విభక్తులు, 2 ఔపవిభక్తులు, 3 పురుష ప్రత్యయాలు, 4 కృత్ప్రత్యయాలు, 5 తద్ధిత ప్రత్యయాలు, 6 కారక ప్రత్యయాలు, అదేవిధంగా 7 కాలబోధక ప్రత్యయాలు. ఒక్కసారిగా చూసినట్లయితే సాధారణ విభక్తులు ఓవర్వ్యూ ఇస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సాధారణ విభక్తులు, ఔపవిభక్తులు, పురుష ప్రత్యయాలు, కృత్ప్రత్యయాలు, నెక్స్ట్ తద్ధిత ప్రత్యయాలు, కారక ప్రత్యయాలు, 7వది కాలబోధక ప్రత్యయాలు. సాధారణ విభక్తులు 3 రకాలు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే. 3 రకాలు. 1 నామ విభక్తులు, 2 బహువచన విభక్తులు, 3 ఉభయ విభక్తులు.
నామ విభక్తులకే ఇంకొక పేరు ఏకవచన విభక్తులు. ఔపవిభక్తులు ఈటీతీలు ఔపవిభక్తులు. పురుష ప్రత్యయాలు ఉత్తమ పురుష ప్రత్యయాలు, మధ్యమ పురుష ప్రత్యయాలు, ప్రథమ పురుష ప్రత్యయాలు 3 ఇవి. తర్వాత కృత్ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయాలు, కారక ప్రత్యయాలు 6. కర్తృకారకము, కర్తృకారకము, కర్మకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపదాన కారకము, అధికరణ కారకము. కాలబోధక ప్రత్యయాలు భూతకాలిక ప్రత్యయాలు, వర్తమానకాలిక ప్రత్యయాలు, భవిష్యత్ కాలిక ప్రత్యయాలు అని మొత్తము 7 రకాల ప్రత్యయాలు ఉన్నాయండి. ఈ 7 రకాల ప్రత్యయాల గురించి మనం నేర్చుకున్నామంటే తప్పనిసరిగా 1 లేదా 2 మార్కులు. నువ్వు తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా కానీ, డిఎస్సి అయినా కానీ, గురుకుల కానివ్వండి, జేఎల్ కానివ్వండి, డిఎల్ కానీ, ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా కానీ మీకు ఉపయోగపడేటువంటి సబ్జెక్టు ఇది. ఓకేనా? రైట్, ఇది ప్రత్యయాలు. తర్వాత వీడియోలో మనము వేరే టాపిక్ గురించి డిస్కషను చేసుకుంటాం. ఓకే, బాయ్.